నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు పొద్దున్నే పూజ ఇలా సింపుల్గా చేసాము. ఈయనే చేసేస్తున్నారు పూజ. నేను అన్నీ ఈయనకు కడిగేసి పువ్వులు అవి కోసి ఇచ్చేస్తున్నాను. రెడీగా పెట్టేసరికి స్నానం చేసి వచ్చి మంచిగా పూజ అయితే చేసేసుకుని ఇలా దీపారాధన చేసుకుని మంచిగా పూలు శ్రీ రాధాకృష్ణ వారికి అలంకరించి అలాగే నైవేద్యం మామిడి పండు పెట్టారు. ఇలాగ పూజ అయితే సింపుల్గా చేసుకున్నాము. మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా ఈరోజు పొద్దున్నే మా ఊరు వెళ్ళి పాలు తీసుకొచ్చారు. చెప్తూ ఉంటాను కదా, 4 రోజులకు ఒకసారి పాలు తీసుకొస్తూ ఉంటారని. 3 లీటర్లు తీస్తారు. అట్లా ఇక ఈ తీసుకొచ్చిన పాలు మంచిగా ఇలా దగ్గరే ఉండి కాచుకుంటూ గంటితో తిప్పుతూ ఉంటాను. లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది అన్నమాట. అడుగున కొంచెం మందంగా కట్టేసి నల్లగా అయిపోతుంది. అప్పుడు మాడు వాసనలాగా వచ్చి పాలు టేస్ట్ అంతగా అనిపించదు అనమాట. అందుకని చెప్పి దగ్గరే ఉండి పొంగకోకుండా ఇలాగ తిప్పుకొని 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా సిమ్లోనే ఉంచేసి ఒక 10 నిమిషాల వరకు మరగపెట్టేస్తాను అనమాట. మరగపెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవి చల్లారటానికి మధ్యాహ్నం పడుతుంది. లేదంటే చన్నీళ్ళల్లో పెడితే ఒక గంట లోపు చల్లారిపోతాయి. అంటే టబ్బులో వాటర్ పోసేసి ఈ గిన్నె పెట్టేసాను అనుకోండి, ఆ నీళ్ళు అంతా ఈ వేడంతా లాగేస్తుంది, నీళ్ళు వేడైపోతాయి. అప్పుడు పాలు చల్లబడిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువగా పని ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, త్వరగా అనుకుంటే అలాగే చేసి పెట్టేస్తాను. ఇంకా ఈరోజు రాత్రి ఏం చేశానంటే గారెలు వండుదామని అయితే అసలు అనుకోలేదు. మినపప్పు వేసాను, నానపోసాను ఇడ్లీకి వేద్దామని చెప్పి. ఇంకా పొద్దున్నే కొంచెం చల్లగా వర్షం పడేసరికి ఇక ఇడ్లీ వద్దులే, టమాటా చట్నీ చేద్దాము, రోటి పచ్చడి చాలా రోజులైంది అని చెప్పి ఇలాగ గారెలు అయితే వేసేసాను. ఇక గారెల్లోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. అలాగే అల్లం చట్నీ అయినా బాగుంటుంది, పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. కానీ నేను టమాటా పచ్చిమిర్చి కొంచెం అంత కొత్తిమీర వేసి చట్నీ అయితే చేశాను. ఈయనకు టిఫిన్ పెట్టి ఇచ్చిన తర్వాత తినేసి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇక మధ్యాహ్నం వంటకి కూరగాయలు అయితే ఏమీ లేవు, అన్నీ నిండుకున్నాయి. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నారనమాట. ఇక అందుకని చెప్పి పొద్దున్న టిఫిన్లోకి చేసిన టమాటా చట్నీనే ఉంచేసేద్దాంలే అని చెప్పి కొంచెం మాత్రమే కొంచెం పెరిగేసుకుని తినచ్చు, ఏమైందిలే ఒక పూటకి అని చెప్పి. అసలు ఎంత బాగుందో, టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మంచిగా టేస్ట్గా చేస్తే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇలాగే ఉంచాను. అలాగే ఇంకా గారెలు తినగా ఒక గారె మిగిలింది. ఇదిగోండి ఇక అన్నం అయితే రెడీ అవుతుంది అనమాట. ఇంకా ఉడుకు పట్టలేదు. కొంచెం ఉడుకు పట్టిన తర్వాత గంజి వంచేస్తాను, పల్చగా గంజి వంపేసేస్తాను అనమాట. ఈ బియ్యం తడుపుల బియ్యం అని చెప్పాను కదా, అందుకని చెప్పి కంపల్సరిగా గంజి వంపుతున్నాను అనమాట. ఇంకా భోజనాలన్నీ చేసేసిన తర్వాత మధ్యాహ్నం కొంతసేపు పడుకున్న తర్వాత లెగిశాను. సాయంత్రం 4 అయిపోయింది. ఇంకా పడుకుని లేచేసరికి ఇక పొద్దున మధ్యాహ్నం భోజనం చేసి అక్కడ పెట్టేసి పడుకుని పోయాను. ఇంకా 4 గంటలకు లెగిసి ఇదంతా నీట్గా చేసుకుందామని చెప్పి వంటగది అంతా శుభ్రం చేసుకుందాం. అలాగే పొద్దున గార్లి పిండి వేసిన గ్రైండర్ కూడా కడిగేసి బోర్లించాను. ఇంకా అది కూడా తీసుకొచ్చి ఇక్కడ సర్ది పెట్టేసాను నీట్గా. పప్పు రుబ్బిన వెంటనే కడగకపోతే గట్టిగా పట్టేసేసి మనం మళ్ళీ కడిగేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. పిండి అంతా అంటుకుని త్వరగా ఊడదనమాట, దాన్ని అంటేసుకుని. అందుకని నీళ్లు పెట్టి ఉంచినా సరే దాని నిండా మళ్ళీ వస్తువు పాడైపోతుంది కదా, వెంటనే అప్పటికప్పుడు కడిగేసేస్తాను. లేదంటే ఈయనైనా చూస్తే నాకు పని ఎక్కువగా ఉంది అనుకుంటే ఆయనైనా కడిగేసేస్తారనమాట. ఈ వీడియో సోమవారం అంటే నిన్న తీసిన వీడియో. నిన్న పొద్దున్న నుండి 10 గంటల వరకు చేసిన పని, అలాగే మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకి వంట చేసిన పని, అట్లాగే 4 గంటల నుండి 1 గంట సేపు అంటే 5 గంటల వరకు చేసిన పని అనమాట నిన్న తీసిన వీడియో ఇదంతా. ఈయన నేను చెరొక పని చేసుకుంటామండి. ఎందుకు, ఇంట్లో ఇద్దరము ఉన్నాము, చెరొక పని చేస్తే ఒక్కదానివే నువ్వు అన్ని పనులు చేయలేవు కదా అని ఎంతైనా నాకు హెల్ప్ చేస్తారండి. ఆ విషయంలో కొంతమందికి నామోషిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అట్లా ఏమీ ఉండదు. మంచిగా నాకైతే చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో పనికి ఏదైనా సరే. అందుకే నేను ఎంత పనైనా సరే అవలేలంగా చేసుకోగలుగుతాను అనమాట. డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న రోజున నాకు చాలా విశ్రాంతి అని అనుకోవచ్చు. ఎక్కువ పని కూడా ఉండదు ఆ రోజు. ఎందుకంటే ఈయన ఏదో ఒక పని కలబెట్టుకుని చేస్తూనే ఉంటారు. ఎప్పుడన్నా ఒక మాట అది ఇసిరినా ఎవరికైనా ఉంటుంది కదా, భార్యాభర్తలు అన్నాక ఒక మాట అనుకోకుండా చేసేయకుండా ఎలా ఉంటారు ఎవరిమైనా. అట్లా గొడవలు రాకోకుండా మాట అనుకోకుండా ఉంటే అసలు వాళ్ళు భార్యాభర్తలే కాదు. ఒకరి మీద ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు అనేటప్పుడు ఒకరు తగ్గాలి, ఒకళ్ళు మౌనంగా ఉండాలి. లేదంటే ఇంకా గొడవ ఎక్కువైపోయి వీధిని పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎక్కువగా నేనే కోపంగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఆయన
ఇక అంటే నేను చీటికి మాటికి కోపంగా మాట్లాడినా ఆయన ఒక్కసారే పెద్ద గొడవ అయితే పెట్టుకుంటారనమాట. అట్లా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి అయితే. ఇవన్నీ కూడా చిన్న చిన్న గొడవలేండి, గుమ్మం దాటైతే బయటికి వెళ్ళవు. ఇది కూడా నేను ఏదో ఫ్లోలో వచ్చేసి ఒక మాటగా చెప్తున్నాను కానీ చెప్పాలని అయితే కాదు. ఇంకా ఈ గిన్నెలన్నీ బయట వేసేసి తోమేసేద్దామని చెప్పి ఇంతలో ఆ స్టవ్ గట్టి అంతా కూడా నీట్గా చేసేయాలి గిన్నెలు కడిగిన తర్వాత. ఎందుకంటే మధ్యాహ్నం అన్నం వండేటప్పుడు ఏమైందంటే నేను ఆదమర్చిపోయి ఉండిపోయాను టీవీ చూస్తూ. ఇంకా ఉడికిపోయి పొయ్యి అంతా చిందిపోయిందనమాట. అయితే అన్నం అయితే శుద్ధ అవ్వలేదు. ఇంకా త్వరగా చెట్టుకున గుర్తొచ్చేసి అమ్మో అన్నం గంజం పాలని చెప్పి గబగబా వంపేశాను అనమాట. అందుకని చెప్పి పొయ్యి అంతా అసలు చిందరవందరగా పడిపోయింది. ఇంకా ఎలాగో సాయంత్రం అంతా నీట్గా చేస్తాను కదా అని చెప్పి బతికిచ్చేసి అన్నం తినేసి అలా పడుకుని పోయాను అనమాట. ఎండాకాలం కదా భలే నిద్ర పడుతుంది. కొంచెం చల్లబడింది, ఈరోజు పొద్దున్నే వర్షం పడింది అనమాట. అందుకని చెప్పి కొంచెం చల్లగా ఉన్నా కూడా మోద ఎండలాగా అయితే ఉంది. ఇంకా ఇక్కడ కూర్చుని గిన్నెలు తోమాను. ఇక ఎండ సర్రమని మెడ దగ్గర వీపికి భలే కాలుతుంది అనమాట. అంత ఎండగా ఉంది. ఎంత చల్లగా ఉన్నా కూడా నీళ్ళు కూడా కుళాయిలో నుంచి వచ్చే నీళ్ళు కూడా ఎచ్చగా వస్తున్నాయి అన్నమాట. అంత కాగిపోయి ఉన్నాయి ఈ ట్యాంకులో. చల్లబడింది అనుకున్నా కూడా వేడిగానే ఉంటుంది. ఇంక అందుకని చెప్పి ఇట్లాగా వంగుని కూర్చోలేక వేడి బాగా తాకుతుంది వీపికి మెడకి. అందుకని చెప్పి ఇక ఇలాగా శుభ్రంగా నీట్గా అయితే రుద్ది కడిగేసేసి పెట్టేసుకుంటున్నాను. తోమేటప్పుడు అంటూ ఏమీ చూపించలేదులేండి. ఇట్లాగే చికాగ్గా ఉండి కొంచెం ఎండగా ఉండి ఇంకా ఇటు అటు తిరగలేక ఒకసారి ఇక లేచినప్పుడు పెడదాంలే అని చెప్పి ఈ వీడియో ఇక్కడి వరకే పెడుతున్నాను. తోమేటప్పుడు అయితే ఏమీ చూపించలేదు. ఇంకా ఇంత నీట్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత గిన్నెలన్నీ మంచిగా ఆరిపోయిన తర్వాత ఎక్కడ గిన్నెలు అక్కడ సర్దేసుకుంటాను. అంతకు ముందలైతే ఈయన ఏం చేసేవారంటే ఒక పొడి క్లాత్ తీసుకుని తుడవమని చెప్పి ఇచ్చేవారు అనమాట. అప్పుడంటే కొంచెం పని కూడా నాకు తక్కువగా ఉండేది, తుడుస్తూనే ఉండేదాన్ని. గిన్నెలు కూడా తక్కువగానే పడేవి. ఎందుకనో ఇప్పుడు ఇద్దరమే ఉన్నా కూడా గిన్నెలు ఎక్కువ పడుతున్నాయి, పని కూడా ఎక్కువగా అనిపిస్తుంది. మరి నాకైతే అర్థం కావట్లేదు. పని కూడా త్వరగా అయిపోయేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ప్రభావమో టీవీ ప్రభావమో తెలియట్లేదు కానీ టీవీ అసలు ఎక్కువగా అసలు చూడనే ఎప్పుడైనా సినిమా బాగుంది అనుకుంటేనే చూస్తాను. నాటికలు అయితే అస్సలు చూడను. ఇంకా సెల్ ఫోన్ అంటారా ఇట్లాగే ఎడిటింగ్ చేసుకోవటమో లేదంటే ఏమైనా ఇలాగ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము, నాకు నచ్చినవి ఏమైనా చూడటము. ఎక్కువగా చూడను నేను. ఏదైనా స్టిచ్చింగ్ గురించి చూస్తూ ఉంటానన్నమాట. మోడల్స్గా ఎలా కుడుతున్నారు ఏంటి అనేది ఎక్కువగా అవాయిడ్ చేస్తూనే ఉంటాను. సెల్ ఫోన్ అంత కంటికి కూడా మంచిది కాదు. నాకు అందుట్లో 2 కళ్ళకి కూడా శుక్లాలు తీశారు కాబట్టి ఎక్కువగా పట్టించుకోను ఫోన్ని. నా పని నాకు అవసరం అయితేనే చూస్తూ ఉంటాను. ఇక అట్లాగే ఇంక ఈ గిన్నెలన్నీ నీట్గా కడిగేసేసి పక్కన పెట్టేసానంటే ఇక్కడ మంచిగా ఊడ్చేసేసి నీళ్లు కడిగేసి ఊడ్చేసేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇంట్లో పని ఉంది కదా, పొయ్యి గట్టు అంతా నీట్గా చేసుకోవాలి అని చెప్పి ఆ పొయ్యి గట్టు మీద నానుతుందని చెప్పి మంచిగా కొంచెం సబ్బు నీళ్ళు అనమాట అట్లాగా చల్లేసి వచ్చాను. ఎందుకంటే కొంచెం గట్టిగా చుక్కలుగా పడిపోయి ఎండిపోయినట్లుగా ఉందన్నమాట. అందుకని చెప్పి ఈ గిన్నెలన్నీ తోమి కడిగేసరికి మంచిగా నానిపోయి ఉంటుందిలే అని చెప్పి ఇంకా అట్లాగైతే వచ్చాను. ముందులే కడగాల్సింది కానీ త్వరగా ముందల ఈ పని అవచేసేసుకుందాంలే, బయట పని త్వరగా అయిపోతే ఇంట్లో పని నిదానంగా అయినా చేసుకోవచ్చు అని చెప్పి ఇంతలో ఇంకా ఈయన మధ్యాహ్నం భోజనానికి వచ్చేసారు కదా, ఇంకా నాకు టీ పెట్టు అని చెప్పి అంటున్నారనమాట. పొయ్యి దగ్గర ఈ గిన్నెలు స్టాండ్లు అన్నీ కూడా బయటేసి తోమి కడుగుతున్నాను, ఒక అరగంట సేపు ఆగండి, పొయ్యి అంతా నీట్గా చేసి పెడతానని చెప్పి చెప్తున్నాను. సర్లే అయితే అని అన్నారు. ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ టీ కావాల్సిందే ఈయనకి. ఒక పూట టీ, ఒక పూట కాఫీ. పొద్దున పూట ఇద్దరం హార్లిక్స్ కలుపుకొని తాగుతామన్నమాట. నేను కూడా అంతకు ముందులో కాఫీనే తాగేదాన్ని. టీ కూడా తక్కువగా, అంత అలవాటు అయితే ఉండేది కాదు. తాగినప్పుడు అంత అలవాటు లేదు కాబట్టి ఇప్పుడు అస్సలకి మానేసినా కూడా నేను ఉండగలుగుతున్నాను. అది ఒక పిచ్చి. టీ కానీ కాఫీ కానీ టైంకి తాగకపోతే వాళ్ళకి తలనొప్పి అని లేదంటే ఆ టీ మీదే కాఫీ మీదే ఉంటుందన్నమాట. ఇంక కంపల్సరీ టీ అనేది ఉండాల్సిందే ఇంట్లో ఉంటే. మధ్యాహ్నం టీ పొడి ఒకటే వేసి కాస్తాను కాబట్టి షుగర్ అట్లా ఏమీ వేయను, తేలిగ్గానే అనిపిస్తుంది నాకు. లేదంటే తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు పంచదార కలిపి మంచిగా వాళ్ళకి కూడా కలిపేసేస్తాను. అప్పుడైతే పంచదార కూడా వేయాలి కదా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు నాకు అలవాటు ఉండదు కదా పంచదార వేసే అలవాటు. అందుకని చెప్పి బయట వాళ్ళు వస్తే కంపల్సరీ పంచదార, వాళ్ళు తాగేవాళ్ళు అయితే కనుక పంచదార కలిపిస్తాను, లేదంటే వాళ్ళకి కూడా షుగర్లెస్ టీ ఇచ్చేస్తాను అనమాట. ఇంకా మీతో మాట్లాడుతూనే ఉన్నానా, ఈ గిన్నెలన్నీ మంచిగా తోమి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ
ఇదంతా ఉంటుంది కదా, గిన్నెలు కడిగిందంతా ఎంగిలి. ఇంక ఇవన్నీ కూడా నీట్గా చీపిరితో నీళ్ళతో నెట్టేసేస్తే నీట్గా అయిపోతుంది ఈ సందంతా అని చెప్పి ఇంకా నేను కూర్చున్న పీట కూడా ఇలాగ కడిగేస్తానన్నమాట. వారానికి కానీ 10 రోజులకు కానీ లేదంటే కంపల్సరీ 2 వారాలకు కానీ బకెట్లు కానీ మగ్గులు కానీ పీటలు కానీ ఇవన్నీ కడుగుతాను తోమి. లేదంటే ఏంటి ఇవన్నీ కడగలేదు, ఇదంతా తెల్లగా ఉన్నాయి చూడు, వస్తువులు వాడుకోవటమే తెలుసు, శుభ్రం చేసుకోవటం తెలియదా అని చెప్పి మా ఆయనగారితో నాకు మామూలుగా ఉండదన్నమాట సాధింపు. అందుకని చెప్పి నాకు ఇక అట్లాగా అలవాటైపోయింది. కానీ మనకే శుభ్రంగా ఉంటుంది కదా, చేసిన తర్వాత ఆ పనిని చూస్తే భలే నీట్గా ఉంది, కడిగితే కడిగాలి, కొంతసేపు కష్టపడితే ఏమైంది అనిపిస్తుంది. కడిగినంతసేపు ఆ పని నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది మా ఇంట్లో. నేనే చేసుకోవాలి ఎప్పటికైనా అనేది లేదు. ఈయన ఎప్పుడైనా సరే నేను కడగట్లేదు, ఇంకా ఈ అమ్మాయి మాట వినదు, దానికే పని ఎక్కువైపోయింది అని అనుకుంటే ఈయనైనా మంచిగా తోమేసేస్తారు. ఆ విషయంలో ఏమీ డౌట్ ఉండదన్నమాట. కడిగిన గిన్నెలన్నీ ఇలాగ బోర్లించేసి పక్కన పెట్టాను స్టాండ్లో. ఈలోపు ఇంట్లోకి వచ్చేసి ఈ స్టవ్ గట్టు కౌంటర్ అంతా మంచిగా ఇట్లాగా క్లీన్ చేసేసాను. ఇందాకైతే ఎంత లోతునో ఉంది కదా, అలాగే దీపారాధన కూడా కొండెక్కింది, సాయంత్రం వరకు వెలగలేదు. కొంచెం నూనెగానే వడ్డించి వెలిగిస్తున్నాం కాబట్టి త్వరగానే కొండెక్కింది. మళ్ళీ సాయంత్రం మాత్రం దీపారాధన అయితే దేవుడి దగ్గర చేసుకుంటాను. ఇక లాస్ట్ ఫైనల్ లుకింగ్ అయితే ఇలా ఉందన్నమాట. నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. ఎప్పుడు కడిగింది చూపిస్తూనే ఉంటాను కదా, అందుకని చెప్పి ఇక వీడియో అయితే తీయలేదు. ఈ మాత్రంగా నీట్గా కడిగేసేసి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా స్టవ్ గట్టంతా నీట్గా ఉంటే మనకేమైనా వండేటప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వండిన వంట కూడా మంచిగా వంట టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కడిగిన గిన్నెలేమో బయటే ఉంచేసాను. నీళ్ళన్నీ వడిలిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చేసి రాత్రికి అయితే సర్దుతాను. ఇంతలో ఈయనకి టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత బయట వాకిలి ఉడ్చేసి సాయంత్రం 8 అయిన తర్వాత నీళ్లు చల్లి ముగ్గు వేస్తాను. అంతవరకు వెయ్యను. ఇక్కడ మాత్రం ఈ తలుపు తీసే ఉంచుతానండి, ఎందుకంటే గ్యాసు నాకు ఎందుకో ఇట్లాగా అలవాటైపోయింది. గ్యాస్ బండ ఇక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం ఆ తలుపు అనేది బయటికి తీసేసే ఉంచుతాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు పార్వతీ మహేశ్వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉంటానండి.